వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. టీమిండియా ఇక రేపటి నుంచి బంగ్లాదేశ్తో సెకండ్ టెస్ట్ ఆడుతుంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ గెలిచి మనం 1-0 లీడ్లో ఉన్నాం. శుక్రవారం నుంచి సెకండ్ టెస్ట్. ఈ టెస్ట్ సిరీస్లో ఇది లాస్ట్ టెస్ట్. ఒకవేళ టీమిండియా సెకండ్ టెస్ట్ కూడా గెలిస్తే బంగ్లాదేశ్ను మనం వైట్ వాష్ చేస్తాం. సో ఈ మ్యాచ్ సెకండ్ టెస్ట్ అనేది కాన్పూర్లో జరుగుతుంది. సో కాన్పూర్ పిచ్ ఎలా ఉంది, ఎవరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాన్పూర్ పిచ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, బ్యాట్స్మెన్లకి అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటు స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. పేస్ బౌలింగ్కి పెద్దగా అనుకూలించకపోవచ్చు. అలాగే ఈ పిచ్పై టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా సో మోస్ట్లీ ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశమే ఉంది. పిచ్ ట్రాక్ రికార్డ్ కనుక చూసుకుంటే, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే ఎక్కువ సార్లు గెలిచింది. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కనుక రోహిత్ శర్మ కానీ అటు బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో కానీ టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగే తీసుకునే అవకాశం ఉంది. సో ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మోస్ట్లీ టీమిండియా సెకండ్ టెస్ట్కి ఒక్క చేంజ్తో బరిలోకి దిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఆడిన చెన్నై పిచ్కి అలాగే కాన్పూర్ పిచ్కి కొంచెం స్లైడ్ చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. అదే చెన్నై పిచ్ కూడా స్పిన్కి అనుకూలమే, కానీ కాకపోతే మనోళ్ళు ఫస్ట్ ఫేస్ బౌలింగ్కి అనుకూలించేలా కొన్ని మార్పులు చేయమని కోరడంతో చెన్నై పిచ్ కొంచెం పేస్ బౌలింగ్కి స్టార్టింగ్ ఒక 2 days ఎర్లీ అవర్స్లో మనకి పేస్ బౌలింగ్కి అనుకూలంగా మారింది. కాన్పూర్ పిచ్ అలా కాదు, స్లో అండ్ లోగా ఉండి బ్యాటింగ్కి అనుకూలంగా ఉండడం పాటు స్పిన్నర్లకు కూడా కాస్త పిచ్ నుంచి హెల్ప్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఒక్క చేంజ్తో టీమిండియా ప్లేయింగ్ 11ని అంచనా వేసుకోవచ్చు. ముగ్గురు పేసర్లతో అలాగే 2 క్వాలిటీ స్పిన్నర్లతో టీమిండియా ఫస్ట్ టెస్ట్ ఆడిన విషయం తెలిసిందే. సో ముగ్గురు పేసర్లలో బుమ్రా అలాగే సిరాజ్ కంటిన్యూ కావచ్చు. ఆకాశ్దీప్ మాత్రం సెకండ్ టెస్ట్ని పక్కన పెట్టేసి అతని ప్లేస్లో మన చైనామెన్ బౌలర్ క్వాలిటీ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ని ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో సెకండ్ టెస్ట్లో, కాన్పూర్లో జరిగే సెకండ్ టెస్ట్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ టీంలో రవిచంద్రన్ అశ్విన్ అలాగే రవీంద్ర జడేజా రూపంలో 2 క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటు ఇప్పుడు కుల్దీప్ యాదవ్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లు అలాగే 2 పేసర్లతో టీమిండియా సెకండ్ టెస్ట్ ప్లేయింగ్ 11 ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే అటు రోహిత్ శర్మ, కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళు ముగ్గురు మినహా మిగతా బ్యాట్స్మెన్స్ అంతా బాగానే రాణించారు ఫస్ట్ టెస్ట్లో. ఓపెనర్గా ఉన్న మన యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. టఫ్ కండిషన్లో స్టార్టింగ్లో త్వరగా వికెట్లు పడినా కూడా టఫ్ కండిషన్స్లో మంచి బ్యాటింగ్ చేశాడు. సో యశస్వి జైస్వాల్ ఎలాగో కంటిన్యూ అవుతాడు. ఆ తర్వాత ఇక రోహిత్ శర్మ ఇక 1 downలో శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీతో రాణించాడు. సో అతను కూడా కంటిన్యూ అవుతాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్లో కంటిన్యూ అవుతాడు. కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళు ఉంటారు. వీళ్ళతో పాటు పేసర్లు కుల్దీప్ యాదవ్. ఇదే ప్లేయింగ్ 11తో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. సో అయితే ఈ మ్యాచ్లో మాత్రం రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ ఖచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది మనకి. సో అలా ఒక బిగ్ టీంతో లాంగ్ సిరీస్కి ముందు టీమిండియాకి స్టార్ ప్లేయర్స్, పిల్లర్స్ లాంటి రోహిత్ ఇంకా కోహ్లీ ఫామ్లో ఉండడం మనకి చాలా అవసరం. సో ఫస్ట్ టెస్ట్లో వీళ్ళిద్దరూ రన్స్ పెద్దగా చేయలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడడం, అలాగే వాళ్ళపై ఉన్న అంచనాలు, అలా పిచ్ కండిషన్ సరే ఫస్ట్ టెస్ట్లో ఫెయిల్ అయినా కూడా సెకండ్ టెస్ట్లో మాత్రం వాడి నుంచి ఫ్యాన్స్ కూడా ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. వాళ్ళు ఆడితేనే టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో సీనియర్లు ఆడుతూ ఉంటే ఇంకా జూనియర్లు కూడా వాళ్ళని చూసి ఇంకా మెరుగ్గా ఉత్సాహంగా ఆడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు మన రిషబ్ పంత్ అలాగే జడేజా, అశ్విన్, శుభ్మన్ గిల్, జైస్వాల్ వీళ్ళంతా ఫస్ట్ టెస్ట్లో బ్యాటింగ్లో హీరోస్గా నిలిచారు. ఇక నెక్స్ట్ బిగ్ ఇన్నింగ్స్ మాత్రం రోహిత్, విరాట్ కోహ్లీ నుంచే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాళ్ళు ఆడితే టీం ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది కాన్పూర్ పిచ్ అయితే బ్యాటింగ్తో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండదు. టీమిండియా ఒక్క చేంజ్తో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు బంగ్లాదేశ్ని చూసుకుంటే బంగ్లాదేశ్ షకీబుల్ హసన్ ఇంజురీ దృష్ట్యా మరి అతని ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొని మ్యాక్సిమం ఫస్ట్ టెస్ట్ ఆడిన టీంతోనే వాళ్ళు బరిలోకి దిగే అవకాశం ఉంది. సెకండ్ టెస్ట్ కూడా ఆడొచ్చు. ఈ మ్యాచ్ కూడా ఎలాగో ఆబ్వియస్లీ టీమిండియానే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఎందుకంటే కాన్పూర్ పిచ్ని చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ కండిషన్స్కి అలాగే ఉన్న మన సీనియర్ స్పిన్నర్లకి కుల్దీప్ యాదవ్ వీళ్ళందరికీ మంచి హెల్ప్ తగ్గొచ్చు. అలాగే మరోవైపు బంగ్లాదేశ్ స్పిన్నర్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాన్పూర్ పిచ్ కండిషన్స్ని బట్టి వాళ్ళు కూడా పిచ్ని యూటిలైజ్ చేసుకొని మనల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.
పైగా విరాట్ కోహ్లీ కూడా కొంచెం స్పిన్కి స్ట్రగుల్ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని మ్యాచ్లుగా. సో అతను కూడా కాస్త ఇబ్బంది పడితే బంగ్లాదేశ్ స్పిన్నర్లు కూడా కొంచెం ముందంజలోకి రావచ్చు. కానీ బంగ్లాదేశ్ స్పిన్నర్లని కనుక అడ్డుకొని ఆడితే మాత్రం టీమిండియాకి సెకండ్ టెస్ట్లో కూడా ఎదురుండదు. మ్యాక్సిమం 2-0తో మనం బంగ్లాదేశ్ను వైట్ వాష్ చేస్తాం, అది మాత్రం ఖాయంగానే కనిపిస్తుంది. అలాగే ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మరి బంగ్లాదేశ్లో సెకండ్ టెస్ట్కు టీమిండియా దిగబోయే ప్లేయింగ్ 11 అలాగే పిచ్ కండిషన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.